ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి తన బాధ్యతలను మర్చిపోయి తను చేయాల్సింది మర్చిపోయి ఒక డెవలప్మెంట్ అభివృద్ధి గురించి చెప్పకుండా తన ప్లాన్స్ ఏదో చెప్పకుండా యువతకి ఏమి ఇవ్వకుండా ఉపాధి ఏమి పెంచకుండా మహిళలకి ఏమి చేయకుండా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఎందుకంటారా, ఈ రోజు పార్టీలో ఎలా ఉన్నా కూడా కానీ విమర్శించడం మంచిదే, లేకపోతే నీ జాతి ఏది నువ్వేది అన్నప్పుడు అందరికి ఒకటే చెప్తాను, నేను ఒకటే చెప్తాను, అందరం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తెలుగు జాతి గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత మనందరూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు, ఇంకో హోదాలో ఉండొచ్చు, విమర్శించడం చాలా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా కూడా కానీ 10 మంది మెప్పే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. అవన్నీ మర్చిపోయి ఈరోజు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటారా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే అనుభవజ్ఞుడు, ఏదో ఒక అదృష్టం కలిసి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి పదవికి హుందా తెచ్చే విధంగా జనాల్ని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించకుండా ఈ రోజు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమున్నాయి, దాని గురించి మీరు మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకోండి. ఇప్పుడు మీ సభకు వచ్చే వాళ్ళందరూ మీరు పెయిడ్ ఆర్టిస్టులేనా? మీ సభలో మాట్లాడే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులేనా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సిగ్గుపడుతున్నారు జెండా మోయడానికి. ఒక నాయకుడి కింద పనిచేయాలంటే మీ లుకలుకలు మీ కుమ్ములాటలు చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి తెలంగాణ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని బాధపడుతున్నారు. ఇవన్నీ సరి చేసుకోకుండా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోవడం, కేటీఆర్ గారు దుమ్మెత్తిపోవడం. కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి చేసిన దానిలో 10% రేవంత్ రెడ్డి గారు చేస్తే బాగుంటుంది అనేది మేము విన్నవిస్తున్నాం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఒక సాడిస్ట్ మెంటాలిటీతో మీరు మాట్లాడడం భావ్యం కాదు. దయచేసి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ముందాగా మీరు సంబోధించాల్సిందిగా నేను కోరుతున్నాను. కేటీఆర్ గారిని మీరు పదే మీరు అంటున్న మాటలైతే చాలా చులకనగా ఉండే, దిగజారుతనంగా ఉండే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేవా ఉండే, తెలంగాణ ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా ఉండే. దయచేసి హర్షించే విధంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు కావాలంటే ఒక ముసుగులో తెలంగాణ రాష్ట్రంలో తిరగండి, పరిస్థితి ఏముందో అర్థం చేసుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువత ఏ పరిస్థితిలో ఉన్నారు, డ్రగ్స్ రాష్ట్రంగా మారిపోయింది, మహిళలకి ఈరోజు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది, ఉద్యోగాలు లేకుండా పోయినాయి, ఉపాధి లేకుండా పోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. ఇవన్నీ చూసి ఇవన్నీ పక్కదో పెట్టేసి మీరు కేవలం 1 అజెండాతో విమర్శించడానికి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని తిట్టడానికే మీరు ముందుకెళ్తున్నారు. దయచేసి అది మానేయండి, మీ కుమ్ములాటలు మానేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఏదన్నా అనాలంటే ఒక హుందాగా ఏదన్నా మీరు మాట్లాడాలని సంబోధించండి. అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడే తీరు హర్షణీయంగా లేదు. దయచేసి మార్చుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. జన్మలో బీఆర్ఎస్ పార్టీ రాదంటున్నారు సార్. ఇది ఎట్లుంటుందంటే ఊహల్లో బతుకుతున్న వాళ్ళ నైజం ఇది. ప్రతి ఒక్కరు ఊహల్లో బతుకుతున్నప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ రాకు అంటే ఇది జనాల గుండెల్లోంచి పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఒక యోధుడు పెట్టిన పార్టీ. ఇలాంటి పార్టీని మీరు రాదు అని చెప్పడానికి మీరెవరు? ఈ రోజు ఒక కూడల్లో పోయి 10 మందిని అడిగినా కూడా కానీ, 100 మందిని నిల్చున్నా కూడా కానీ, 70 మంది 80 మంది మీరు బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి 2.5 ఏళ్ల పరిపాలన అధోగతి పాలు అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ రావాలని ప్రతి ఒక్కరు గుండె చెప్పుడు కొట్టుకుంటుంది. కాబట్టి మీరు సోది చెప్పినంత మాత్రం, మీ జాతకం చెప్పినంత మాత్రం జరిగేది కాదు. తెలంగాణ గుండె చెప్పుడే బీఆర్ఎస్. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి పవర్లోకి వస్తుందని నేను కోరుకుంటున్నాను.